guys, welcome back to my channel Darshini Diaries. నా పేరు ఇందిరా ప్రియదర్శిని. ఈ రోజు వీడియో ఏంటంటే నాసిక్ లో అన్ని ప్లేసెస్ చూసుకున్నాక మేము త్రయంబకేశ్వర్ కి స్టార్ట్ అయినాం. త్రయంబకేశ్వర్ వెళ్ళే దారిలో లంచ్ అండ్ త్రయంబకేశ్వర్ దర్శనం మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు ఈ వీడియో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చుంటే లైక్ కూడా చేయండి. నాసిక్లో అన్ని ప్లేసెస్ చూసుకున్న తర్వాత త్రయంబకేశ్వర్కి స్టార్ట్ అయినాం. త్రయంబకేశ్వర్ నాసిక్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో దట్ మీరు నాసిక్ అండ్ త్రయంబకేశ్వర్ కూడా 2 ప్లేసెస్ వన్ డేలోనే కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ నాసిక్ వీడియో చూడకపోయి ఉంటే ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాసిక్లో ఇదంతా స్ట్రీట్ షాపింగ్. మన దగ్గర కోటి, దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్ ఎట్లుంటుందో ఇక్కడ కూడా అదే. మాకైతే ఫుల్ ఇబ్బంది అయింది ట్రాఫిక్ వల్ల. ఇంకా అక్కడ ఏంటంటే ఫుల్ ఎండలు కొడుతున్నాయి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. మళ్ళీ నైట్ మొత్తం కూడా చాలా చల్లగా ఉంటుండే. వెదర్ మార్నింగ్ ఇబ్బంది అనిపించినా ఈవినింగ్ మాత్రం చాలా బాగుండే. మొత్తానికి ట్రాఫిక్లో నుంచి బయటపడి ఇంకా త్రయంబకేశ్వర్కి వెళ్తున్నాము. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళే దారిలో త్రూ అవుట్ జర్నీ మొత్తం కూడా మీకు ఎక్కువగా కొండలే కనిపిస్తాయి. వెదర్ కొంచెం కూల్గా ఉండుంటే ఇంకా బాగుండేది. ఎండ అయితే ఘోరంగా ఉండే. అప్పటికే ఆకలి అవుతుండే అందరికీ. ఇంకా మా కార్ డ్రైవరు ఆయననే అనమాట. అన్ని బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఆల్రెడీ చెప్పి పెట్టాము. ఒక మంచి హోటల్స్ దగ్గర ఆపమని చెప్పి ఇంకా ఈ హోటల్ యశ్వంత్ అనే దగ్గరికి తీసుకొని వచ్చాడు. లంచ్ చేయడానికి బయట అండ్ లోపల కూడా సీటింగ్ అవైలబుల్గా ఉంది. మేము ఇంకా బయటనే కూర్చున్నాము. మేము ఏం చెప్పుకున్నామంటే పరాటాస్, సౌత్ ఇండియన్ థాలీస్, నూడిల్స్, బిర్యానీస్ చెప్పుకున్నాము. ఫుడ్ కూడా ఇక్కడ కూడా బాగుంది, తినొచ్చు మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే. అంత బాగాలేదు కానీ జస్ట్ యావరేజ్గా ఉంది. ఇంకా ఆప్షన్ లేదు కదా, అడ్జస్ట్ అయ్యి లంచ్ కంప్లీట్ చేసుకొని త్రయంబకేశ్వర్కి స్టార్ట్ అయినాం. ఇది త్రయంబకేశ్వర్కి టెంపుల్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ కమాన్ క్రాస్ చేసి అక్కడ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఆ కమాన్ నుంచి రాగానే మీకు వెంటనే టెంపుల్ కనిపించదు. ఇంకా లోపల కూడా చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాతనే మీకు త్రయంబకేశ్వర్ టెంపుల్ అనేది వస్తుంది. మీకు ఈ షిర్డీ సిరీస్ వీడియోస్ అన్నీ కూడా నచ్చుతున్నాయా లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు వీడియోస్ లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి సజెషన్స్లోకి వెళ్తాయి. అలాగే షిర్డీ దర్శనం, శని శంగ్నాపూర్, నాసిక్, మా ట్రైన్ జర్నీ అన్ని వీడియోస్ పోస్ట్ చేశాను, అవి కూడా చెక్ చేయండి. చాలా ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాం. మీకు ఇక్కడ ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్కి లెఫ్ట్ సైడ్లో ఈ కమాన్ ఉంటుంది. ఇదే మీరు టెంపుల్కి వెళ్ళవలసినవే. ఇక్కడ నుంచి మీరు ఇంకా కార్ పార్క్ చేసుకొని లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. మీ ఓన్ వెహికల్స్ ఇక్కడ నుండి అలో చేయరు. ఓన్లీ ఆటోస్, బైక్స్ మాత్రమే అలో చేస్తారు. ఇందాక చూపించిన కమాన్ లోపల నుంచి వస్తే మొత్తం కూడా షాపింగ్ ఏరియా ఉంటుంది. ఎదురుగా రథం కనిపిస్తుంది కదా, రథం ఆపోజిట్లోనే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ నుంచి అలో చేయట్లేరంట. ఇక్కడ నుంచి అలో చేస్తున్నారంటే ఇక్కడ నుంచి వచ్చినాం. ఫ్రీ దర్శనమైన, టికెట్ దర్శనమైన ఇక్కడ నుంచి వెళ్ళాలంట.
అక్కడ కనుక్కుంటే ఫ్రీ దర్శనంకి 5 to 6 అవర్స్ టైం పడుతుందని చెప్పారు. ఇంకా మేము అంతసేపు వెయిట్ చేయలేము, టైం లేదు. దట్టు మేము షిర్డీకి రిటర్న్ అవ్వాలి, 3 అవర్స్ టైం పడుతుంది రిటర్న్లో. సో మేము ఇంకా 200 రూపీస్ టికెట్ క్యూ లైన్లోకి వెళ్ళాము. ఈ మెష్కి అటు సైడ్ మీకు కనిపించేదంతా ఫ్రీ దర్శనం వాళ్ళది. ఈ మెష్కి ఇటు సైడ్ ఏమో 200 రూపీస్ టికెట్ వాళ్ళది ఉంటుంది. కొంచెం దూరం పోయిన తర్వాత ఫ్రీ దర్శనం వాళ్ళు 200 రూపీస్ టికెట్ వాళ్ళు ఒకటే పాయింట్ దగ్గరికి రీచ్ అవుతారు. ఈ 200 రూపీస్ టికెట్ తీసుకునేదాన్ని మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వము, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి టికెట్కి ఓన్లీ క్యాష్ అలో చేస్తారు, నో గూగుల్ పే, ఫోన్పే అండ్ స్వైపింగ్ కూడా అలో లేదు. టికెట్ తీసుకొని మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇందాక మీకు ఒకటి రథం చూపించాను కదా, ఇదే ఆ రథం. ఇక్కడ దేవుడికి టెంపుల్ ఎదురుగా ఉంటుంది. ఈ రథం పాయింట్కి మాకు రీచ్ అవ్వడానికి చుట్టూ తిరిగి 2 అవర్స్ పట్టిందనమాట. అంత రష్ ఉండే మేము వెళ్ళినప్పుడు. ఇదే మీకు కనిపించేది త్రయంబకేశ్వర్ టెంపుల్. ఆర్కిటెక్చర్ ఆఫ్ ద టెంపుల్ చాలా బాగుంటుంది. మళ్ళీ మేము అక్కడికి రీచ్ అవ్వాలంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. మాకు ఈ 200 రూపీస్ టికెట్ దర్శనం కూడా తొందరగా ఏం అవ్వలేదు, 4 అవర్స్ పట్టింది దర్శనం అవ్వడానికి. మేము వెళ్ళింది కార్తీక మాసంలో, ఇంకా సండే రోజు వెళ్ళాము. ఫుల్ రష్ ఉండే. దట్టు ఇది శివాలయం కదా, జ్యోతిలింగం, అందుకే రష్ కూడా ఎక్కువగా ఉండే. టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది. మేము ఎంటర్ అయ్యింది 2:30కి అట్లా ఎంటర్ అయ్యాము దర్శనం లైన్లోకి. మాకు దర్శనం అంతా కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేలోపు చీకటి కూడా అయ్యింది, 6:30 అట్లా అయిందనమాట టైము. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు దర్శనం టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు, ఫ్రీ దర్శనం వాళ్ళు కూడా ఒకే దగ్గరికి రీచ్ అవుతారు. త్రయంబకేశ్వర్లో జ్యోతిలింగాన్ని దర్శించుకునే ముందు ఈ నందీశ్వరుని దర్శించుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నందీశ్వరుడి దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ టెంపుల్ది బయట ఎంత బాగుంటుందో లోపల కూడా అంతే బాగుంటుంది. లోపల చూడడానికి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా గర్భగుడిలో మొబైల్ అలో చేయరు. నేను పిక్చర్ అటాచ్ చేస్తాను చూడండి, అలా ఉంటుంది టెంపుల్ లోపల. ఈ త్రయంబకేశ్వర్లో జ్యోతిలింగం అన్ని జ్యోతిలింగాలతో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడ్డానికి చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. మీరు మిర్రర్ రిఫ్లెక్షన్లో చూస్తే కానీ మీకు అది అర్థం కాదు. ఇక్కడే మనకి త్రయంబకేశ్వర్లో గోదావరి జన్మస్థలంగా చెప్తారు. అందుకే ఈ జ్యోతిలింగానికి ఎప్పుడూ కూడా నిత్యం గోదావరి నీళ్ళు ఊరుతూ ఉంటాయి. ఆ ఊరిన గోదావరి నీళ్ళతోనే ఆ దేవుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన నీళ్ళను కూడా ఒక పైప్ లైన్ త్రూ మనకి బయటకి వదులుతారు. అక్కడ కూడా ఒక శివలింగం ఉంటుంది. మీరు స్వయంగా ఆ దేవుడికి చేసిన అభిషేకం నీళ్ళతో బయట కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు. త్రయంబకేశ్వర్లో దర్శనం చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. 4 అవర్స్ దర్శనం టైం పట్టినా సరే మనకి వేరే టెంపుల్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ దేవుని దర్శించుకోవడానికి కొంచెం టైం అనేది ఎక్కువనే ఉంటుంది. అట్లా మాకు కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా కొంచెం సేపు టెంపుల్లో కూర్చొని ఎగ్జిట్ అయ్యాము. బయట మొత్తం కూడా షాపింగ్ ఏమైనా చేద్దామా అని జస్ట్ అట్లా చూస్తున్నాము. మీరు ఇక్కడ కావాలనుకుంటే హార్స్ రైడ్స్ కూడా చేయొచ్చు. హార్స్ రైడ్ చేయడానికి మా దగ్గర టైం లేకుండే, లేకపోతే పక్కా ట్రై చేస్తుండే. మేము దర్శనం కంప్లీట్ అయిపోయి బయటికి ఎగ్జిట్ అయ్యే వరకే 7 అయింది టైము. మళ్ళీ మేము షిర్డీ రిటర్న్ వెళ్ళాలి, 3 అవర్స్ పడుతుంది. నైట్ జర్నీ కదా, ఎక్కువ లేట్ ఎందుకు చేయడం అని ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మేము ఇంకా త్రయంబకేశ్వర్ నుంచి షిర్డీకి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాము.
కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత అందరికీ ఆకలి అయ్యింది. ఇంకా స్నాక్స్ కోసం ఒక హోటల్ దగ్గర ఆగి స్నాక్స్ అంతా తిన్న తర్వాత మా ఫ్రెండ్స్కి కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత వాళ్ళు చిల్ అవుతున్నారు చూడండి. త్రయంబకేశ్వర్ నుంచి నైట్ షిర్డీ ఆశ్రమంకి రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి షిర్డీలో నైట్ షాపింగ్ ఎట్లుంటుందో చూద్దామని నైట్ 11 o'clockకి వెళ్ళాము. నెక్స్ట్ అదే వీడియో పోస్ట్ చేస్తాను. వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. బాయ్.